నోరూరించే పచ్చళ్ళు, స్వచ్ఛమైన వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్, కమ్మటి స్వీట్స్, ఫాస్టెస్ట్ వరల్డ్ వైడ్ డెలివరీ కోసం ఈ రోజే ఆర్డర్ చేయండి. యుద్ధం అంటే ఎదుటి వాడిని నాశనం చేయడం అనుకున్న ట్రంప్కు ఇప్పుడు తన ప్రాణాల మీదకే వచ్చిందని అర్థమైనట్టుంది. ఇరాన్ మీద క్షిపణుల వర్షం కురిపించమని ఇజ్రాయిల్తో కలిసి ఆర్డర్స్ వేసిన ఈ వార్ లార్డ్ ఇప్పుడు ప్రాణ భయంతో వణికిపోతున్నాడు. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్లో ఇప్పుడు గన్ పౌడర్ వాసన కంటే పాస్టర్ల ప్రార్థనల ధూపమే ఎక్కువగా కనిపిస్తోంది. ఇరాన్ వేస్తున్న ఎత్తుగడలకు చేస్తున్న దాడులకు బెంబేలెత్తిపోయిన ట్రంప్ తనను తాను కాపాడుకోవడానికి దేశంలోని టాప్ పాస్టర్లను పిలిపించుకొని మరి ఈ ప్రత్యేక ప్రార్థనలను చేయించుకుంటున్నాడు. అంటే అగ్రరాజ్య సైన్యం కంటే ఇప్పుడు ఆ దేవుడే తనను కాపాడగలడని ట్రంప్ బలంగా నమ్ముతున్నాడు అనమాట. అసలు ట్రంప్ ఎందుకు ఇంతలా భయపడుతున్నాడు? దీని వెనక బలమైన కారణాలు ఏమున్నాయి? ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని కోల్పోయిన తర్వాత ఆ దేశం కుప్ప కూలుతుందని అమెరికా వేసిన అంచనా తలకిందులైందా? ఖమేనీ మరణంతో రగిలిపోతున్న ఇరాన్ ఆ బాధను పక్కన పెట్టి అమెరికా ఇజ్రాయెల్కు చుక్కలు చూపిస్తోంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. భారీ ఖర్చుతో కూడిన ఆయుధాలు కాకుండా చాలా తక్కువ ధరకే లభించే డ్రోన్స్, మిసైల్స్తో అమెరికా రక్షణ కవచాలను ఇరాన్ బద్దలు కొడుతోంది. ఈ అనూహ్య దాడులతో అమెరికాకు అపారమైన ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతోంది. యుద్ధం తన గుమ్మం దాకా వచ్చేసిందని గ్రహించిన ట్రంప్కు ఇప్పుడు నిద్ర కూడా పట్టడం లేదు. అందుతున్న సమాచారం ప్రకారం ఇరాన్ తన స్లీపర్ సెల్స్ ద్వారా నేరుగా ట్రంప్నే టార్గెట్ చేసిందనే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఆయనకు నిద్ర లేకుండా చేస్తున్నాయట. ఎప్పుడు ఎటువైపు నుంచి బాంబు వచ్చి తన మీద పడుతుందో, ఎక్కడ తన ప్రాణాలు పోతాయో అన్న భయంతో ట్రంప్ ఈ ప్రార్థనల డ్రామా ఆడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. తన అధికారాన్ని కాపాడుకోవడం కంటే తన ప్రాణాన్ని కాపాడుకోవడమే ఇప్పుడు ట్రంప్కు పెద్ద సవాలుగా మారిపోయింది. ఈ భయంతోనే ట్రంప్ వైట్ హౌస్లోని ఓవల్ ఆఫీస్లో ఒక వింత కార్యక్రమానికి తెరలేపాడు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పాస్టర్లను పిలిపించి తన చుట్టూ కూర్చోబెట్టుకుంటున్నాడు. పాస్టర్లు ట్రంప్ తలపై, భుజాలపై చేతులు వేసి ఆయనను ఏవైనా ఆపదలు చుట్టుముట్టకుండా దేవుడు ఆశీస్సులు ఉండాలని చాలా గట్టిగా వేడుకుంటున్నారు. ట్రంప్ ప్రాణాలతో ఉండాలని, ఈ యుద్ధంలో అమెరికా గెలవాలని వారు చేస్తున్న ప్రార్థనలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఒకవైపు శత్రువుల ప్రాణాలు తీయమని ఆదేశాలు ఇచ్చే వ్యక్తి తన ప్రాణం పోతుందనే భయంతో ఇలా ప్రార్థనలు చేయించుకోవడం ఒక రాజకీయ వ్యూహంగా కొందరు అభివర్ణిస్తున్నారు. యుద్ధం గల్ఫ్ దేశాలకు పాకిన తరుణంలో అమెరికా సాయుధ దళాల రక్షణ కోసం కూడా ఈ ప్రార్థనలు సాగాయి. అయితే ఇరాన్ చేస్తున్న దాడులు చూస్తుంటే అమెరికా తన పట్టు కోల్పోతున్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. తక్కువ ధర ఆయుధాలతో అగ్రరాజ్యాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఇరాన్ దాటికి ట్రంప్ బెంబేలెత్తిపోతున్నాడు. ఒకవైపు ప్రపంచ శాంతి గురించి మాట్లాడుతూనే మరోవైపు మారణ హోమానికి కారణమైన ట్రంప్ ఇప్పుడు తన ప్రాణం కోసం పాకులాడడం పరాకాష్ట అని చెప్పవచ్చు. మొత్తానికి ప్రాణ భయం పట్టుకున్న ట్రంప్ వైట్ హౌస్ను ఒక ప్రార్థనా మందిరంగా మార్చేసి తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కాదు తన ప్రాణాలను కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ట్రంప్. ఇప్పుడు ప్రపంచంలో ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ప్రపంచ శాంతిని మొత్తాన్ని కాపాడేటువంటి దూతగా తనకు తానే చెప్పుకునేటువంటి ట్రంప్ ఇప్పుడు ఏ దేశం పైనైనా యుద్ధం జరుగుతుందంటే, ఏ దేశం అయినా సరే యుద్ధానికి కాలు దువ్వుతుందంటే, ఏ దేశమైనా ప్రత్యర్థులపైకి యుద్ధానికి సిద్ధమవుతున్నారంటే దానికి ఒకే ఒక్కడు కారకుడు ట్రంప్. అది రష్యా, ఉక్రెయిన్ అయినా సరే, అది ఇరాన్, ఇజ్రాయెల్ అయినా సరే, ఇలా అనేక దేశాలు యుద్ధానికి దిగడానికి ప్రధాన కారకుడు ట్రంప్. సో ఇప్పుడు ఇరాన్ ఏమాత్రం కూడా ట్రంప్ చేస్తున్నటువంటి యుద్ధానికి తలంచకుండా చిన్న చిన్న ఆయుధాలతో, లక్షల రూపాయల వ్యయంతో తయారు చేసుకునేటువంటి అతి తక్కువ మెటీరియల్తో కూడుకున్నటువంటి ఆయుధాలని ప్రయోగిస్తూ, అంటే ఆత్మాహుతి డ్రోన్స్ను ప్రయోగిస్తూ ట్రంప్కు చుక్కలు చూపిస్తోంది ఇరాన్. ట్రంప్ యుద్ధం ప్రారంభమయ్యే ముందు చాలా ధీమాగా ఉన్నాడు. ఇజ్రాయెల్తో కలిసి తాను చేస్తున్నటువంటి యుద్ధంలో కేవలం ఒక వారం రోజులోనే ఇరాన్ని తుదముట్టిచ్చేస్తాం, ఇరాన్ నాయకత్వాన్ని మొత్తం
మొత్తాన్ని అంతమొందిస్తాం, అప్పుడు ఇరాన్ తలొగ్గుతుంది, ఇరాన్ తన కాళ్ళ వద్దకు వస్తుంది, అప్పుడు ఇరాన్ అధికారాన్ని, ఇరాన్ దేశంలో ఉన్న చమురు నిల్వలు మొత్తం రిఫైనరీస్ మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకొని ప్రపంచాన్ని శాసించుకోవాలి అనేటువంటి ట్రంప్ కల అంత ఈజీగా నెరవేరేలా కనిపించడం లేదు. ఎందుకంటే ఖమేనీ ఇరాన్ సుప్రీం అంతమొందించిన తరువాత, ఖమేనీ హత్య గావించిన తర్వాత, ఖమేనీ చనిపోయిన తరువాత ఇప్పటికీ కూడా ఇరాన్ ఖమేనీ అంత్యక్రియలను జరపకుండా ఉంది అంటే ఖమేనీ మృతికి తగ్గ ప్రతీకారాన్ని తీర్చుకోవాలి అనేటువంటి కసితో రగిలిపోతున్నటువంటి ఇరాన్ని చూస్తే ట్రంప్కు చుక్కలు కనిపిస్తున్నాయి. ట్రంప్కు నిద్ర కూడా పట్టట్లేదు. అందుకే విదేశాల్లో ముఖ్యంగా అమెరికాకు సంబంధించినటువంటి పాస్టర్లు, పెద్ద పెద్ద పాస్టర్లు విదేశాల్లో ఉన్న వారందరినీ తన వద్దకు పిలిపించుకొని, వారందరినీ వైట్ హౌస్కు పిలిపించుకొని ప్రార్థనలు చేయించుకొని శరణు కోరుతున్నారు అంటే ట్రంప్ ప్రాణ భయంతో ఎలా విలవిలలాడుతున్నాడో చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. బయటకు వచ్చి తన సోషల్ మీడియా ట్రూత్ ద్వారా పదే పదే పోస్టులు పెట్టే ట్రంప్ ఇప్పుడు ఇరాన్ దెబ్బకు బిక్కుమంటూ ఎప్పుడు ఎక్కడ తన నెత్తి మీద బాంబు పడుతుందో, ఏ మిసైల్ దూసుకు వస్తుందో, ఏ డ్రోన్తో ఇరాన్ అటాక్ చేస్తుందో, ముఖ్యంగా వీటన్నిటికంటే కూడా ఒకవేళ ఇరాన్ నేరుగా అమెరికాకు డ్రోన్స్ను మిసైల్స్ను ప్రయోగించకపోయినా ఇరాన్ ఇంటెలిజెన్స్, ఇరాన్కు సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడ ఇరాన్కి సంబంధించినటువంటి రెవల్యూషనరీ గార్డ్స్ ఎక్కడ అమెరికాలోకి చొచ్చుకు వచ్చి, వైట్ హౌస్లోకి చొచ్చుకు వచ్చి తన ప్రాణాలను తీస్తారో అనేటువంటి భయం ఇప్పుడు ట్రంప్ను వెంటాడుతుంది. ఆల్రెడీ ట్రంప్ రెండోసారి గెలవక ముందు ఎన్నికల ప్రచారం జరిగేటువంటి సమయంలో ఇదే ట్రంప్ మీద కాల్పులు జరిగినటువంటి విషయం మనకు తెలిసిందే. ఇదే ట్రంప్ రెప్పపాటు దూరంలో తన ప్రాణాలను కాపాడుకున్నటువంటి పరిస్థితులు మనం చాలా స్పష్టంగా చూసాం. అంటే ఆ చావు భయాన్ని కళ్ళారా చూసినటువంటి ట్రంప్ ఇప్పుడు ప్రత్యర్థి దేశాల్లో వందల ప్రాణాలను కాపాడుకునేటువంటి ఒక వినాశనానికి కారకుడైనటువంటి ట్రంప్కు ప్రాణభయం ఇప్పుడు పట్టుకుందని చెప్పాలి. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ట్రంప్ ఇంకెన్ని నాటకాలు ఆడతాడో, మరి రాబోయే రోజుల్లో ట్రంప్ ఇంకెన్ని నాటకాలకు, డ్రామాలకు తెరతీస్తాడో వేచి చూద్దాం. మీరేమనుకుంటున్నారు? ట్రంప్ ఆడుతున్నటువంటి ఈ కొత్త డ్రామానా నిజంగానే, లేదంటే ఇది ట్రంప్కు ప్రాణభయం పట్టుకుందా? ఏమంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.